హలో పీపుల్, వెల్కమ్ టు జ్యోతి శెట్టి వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాటర్ సరిపడ వేసి కొంచెంగా సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం ఆయిల్ లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు అందులోకి కాలీఫ్లవర్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ని యాడ్ చేయండి. మంచిగా బాయిల్ అయ్యాక అప్పుడు వాటిని పక్కకు తీసేసుకొని పెట్టుకోండి. వంపేసుకున్న వాటిని అన్నింటినీ కాలీఫ్లవర్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ మైదా అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొక కప్పుతో కార్న్ఫ్లోర్ని తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెంగా గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా అవ్వగానే కొంచెం ధనియాల పొడి ఆర్ జీరా పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అదే తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేయండి. ఫుడ్ కలర్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే అది అన్హెల్దీ కాబట్టి. సో కొంచెం వేసుకోండి, ఏదో కలర్ కోసం అంతే, ఎక్కువగా యూజ్ చేయకండి. ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెంగా యాడ్ చేసుకోండి సరిపడా. మీకు ఎంత స్పైసెస్గా ఇష్టమో అంతే స్పైసెస్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే చిల్లీ పౌడర్ కొంచెం 1/2 స్పూన్ అలా వేసుకోండి. మీకు ఈ స్పైసెస్ లెవెల్స్ ఎక్కువగా ఇష్టం ఉంటే కొంచెం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటినన్నిటిని ఒక్కసారిగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మంచిగా పిండినన్నిటిని మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఎంత సరిపోతుందో మనకు తెలుస్తుంది కదా, అలా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తంగా కలపాలి. ప్రతి కాలీఫ్లవర్ ముక్కకు పిండి మొత్తం అంటేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని సపరేట్గా ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి తీస్తూ ఇందులో ఫ్రైకి వేసుకోండి. అలా మంచిగా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం కొంచెంగా అలా వేసుకొని మొత్తం ఫ్రై అయ్యేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఎంత బాగా చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మనకి రోస్టెడ్గా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి మెత్తగా ఇష్టం ఉంటుంది. సో ఎవరికి ఎలా నచ్చుతుందో అలాంటిలాగా ఫ్రై చేసుకోవాలి. అలా మొత్తంగా ఒక ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోకి ఆనియన్స్ అండ్ మిర్చి, స్పైసెస్ ఇష్టం ఉన్న వాళ్ళు మిర్చి యాడ్ చేసుకోవచ్చు. అండ్ లెమన్ అలా పిండుకొని ఉల్లిపాయ తీసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. Thank you for watching. Do subscribe. Thank you.